ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. దానకిషోర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదును ఏసీబీ అధికారులు ఆయన్ని పిలిచి ఆయన వాయిస్ను రికార్డ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కర్త కర్మ క్రియ అన్నీ అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ఏనని దానకిషోర్ చెప్పిన అంశాన్ని ఏసీబీ అధికారులు రికార్డ్ చేశారు. అయితే ఈ ఒప్పందానికి సంబంధించి బ్రిటిష్లో ఉన్న కంపెనీతో మన ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం తాలూకు అన్ని పత్రాలను ఏసీబీ అధికారులు ఆ నోట్ ఫైల్స్ అన్నీ తీసుకున్నారు. అక్టోబర్ 30న ఒప్పందం జరిగితే అక్టోబర్ 3, అక్టోబర్ 11కే విదేశీ కంపెనీకి డబ్బు ట్రాన్స్ఫర్ చేసినట్టు ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోపక్క ఆ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ తనను అరెస్ట్ చేయవద్దంటూ వినతుల మీద వినతులు ప్రభుత్వానికి చేసుకుండటంతో ఏసీబీ అధికారులు అతనిని అప్రూవర్గా తీసుకునే అవకాశం ఉంది. అప్రూవర్గా మారడానికి కూడా అరవింద్ కుమార్ ఒప్పుకున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ అప్రూవర్గా ఏసీబీ అధికారులు ముందుగా అరవింద్ కుమార్ను నోటీస్ ఇచ్చి పిలిచిన తర్వాతే ఆయన్ని అప్రూవర్గా తీసుకుని కేటీఆర్కు నోటీసులు ఇవ్వాలనుకుంటున్నారు. ఎలాగూ ఆయనకు ఈ నెల 30 తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు నుంచి ఆదేశాలు, ఆయనకు బెయిల్ ఉన్న నేపథ్యంలో ఆ 30వ తేదీ దాటిన తర్వాతే నోటీస్ ఇచ్చి పిలవాలి. ఈలోపు అరవింద్ కుమార్ని అప్రూవర్గా మార్చుకోవాలన్న వ్యూహంతో ఏసీబీ అధికారులు వెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో ఒక 55 కోట్ల రూపాయలు అంటే ఇటు ఇలా నాన్ బడ్జెట్కు సంబంధించిన ఫైల్ని సిఎస్ దృష్టికి తీసుకెళ్లకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళడం అనేది దారుణమైన తప్పుదంగా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అలాగే ఈ ఫారిన్కు మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి. ఆ ఆర్బీఐ అనుమతి కూడా తీసుకోలేదు. మనం చూసాం ముఖ్యమంత్రి ఈ అంశంపై అసెంబ్లీలో మాట్లాడుతూ ఇది కేవలం 55 కోట్లకు సంబంధించిన వ్యవహారం కాదు, దీని వెనకాల 600 కోట్ల చాలా పెద్ద స్కామ్ ఉందని చెప్పారు. ఆ అంశాలన్నిటినీ ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు, వాటిని తవ్వుతున్నారు. అయితే ఈ అరవింద్ కుమార్ ఇచ్చే టిప్స్ను బట్టి అంటే ఆ వ్యవహారంలో ఏం జరిగింది, లోగుట్టేంటి అనే అంశాలని పూర్తిగా క్షుణ్ణంగా అధ్యయనం చేయడం పైనే ఏసీబీ దృష్టి పెట్టిందని మనం చెప్పుకోవచ్చు. గవర్నర్ కూడా విచారణ చేయడానికి, అరెస్ట్ చేయడానికి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మరోపక్క హైకోర్టు నుంచి బెయిల్ అరెస్ట్ చేయవద్దని ఉన్న ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు ఈ నెల 30 తేదీ వరకు వేచి చూడాలన్న ధోరణితోనే వెయిట్ చేస్తూ మరోపక్క మరో 4 కేసుల్లో కేసీఆర్ని ఫిక్స్ చేయడానికి మొత్తం రంగం సిద్ధమైంది. హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపుగా భూదాన్ భూములు 15 కోట్ల రూపాయల విలువైన భూదాన్ భూముల్ని కేటీఆర్ జోక్యంతోనే అక్కడ కలెక్టర్గా ఉన్న అమోయ్ కుమార్ ఆధ్వర్యంలో కబ్జాలు చేశారు. మొత్తం ఆ భూములకు సంబంధించిన పత్రాల్లో కూడా గోల్మాలు జరిగాయి. అది చాలా పెద్ద స్కామ్. ఆ స్కామ్ వెనుక కూడా కేటీఆర్ ఉన్నారు అనే దానిపైన కూడా ఏసీబీ అధికారులు మరో కేసును సిద్ధం చేస్తున్నారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్కు లీజుకు సంబంధించిన వ్యవహారం, దానిపై అసెంబ్లీలో కూడా ఒక ఎంక్వైరీ కమిటీ కూడా వేసింది. ఆ లీజ్ వ్యవహారం వెనుక కూడా కేటీఆర్ఏ ఉన్నారు. దానికి సంబంధించిన అవకతవకలపై కూడా టోటల్గా కేటీఆర్నే ఫిక్స్ చేయడానికి ఈ ప్రభుత్వం అంటే ఈ మొత్తం ఏర్పాట్లు చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అలాగే సెక్రటేరియట్ నూతన భవనం, ఆ నూతన భవనంలో తీసుకున్న ఫర్నిచర్ అలాగే కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన పరికరాల విషయంలో కూడా వేల కోట్ల రూపాయలు గోల్మాలైనట్టు, దాని వెనుక కేటీఆర్ ఉన్నట్టు ఈ కేసును కూడా త్వరలో ఈ 4 కేసులు కూడా రిజిస్టర్ చేయడానికి ఏసీబీ టోటల్గా సన్నద్ధమవుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఒక పక్క ఏసీబీ అధికారులు కేటీఆర్ను నోటీసులు ఇచ్చి పిలిచి విచారించిన తర్వాత అరెస్ట్ చేయడానికి సన్నద్ధం అవుతుంటే మరోపక్క ఈడీ కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఎఫ్ఐఆర్ కూడా ఆయనపై నమోదైపోయింది ఈడీలో. ఏ క్షణంలో అయినా ఈడీ అధికారులు వచ్చి నోటీసులు ఇవ్వడం, ఆయన్ని తీసుకెళ్లే అవకాశం ఉందని మనం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మనం చూసాం గతంలో దమ్ముంటే అరెస్ట్ చేయి రేవంత్ అని కేటీఆర్ చాలా సీరియస్గానే జవాబు ఇచ్చినప్పటికీ ఆయన అసలు గెస్ చేయలేదు ఈడీ కూడా ఈ వ్యవహారంలో రంగంలోకి దిగుతుందని. ఈడీ ఏం చెప్తుందంటే మనీ లాండరింగ్కి సంబంధించిన వ్యవహారం కాబట్టి మేము ఎంట్రీ అవుతున్నామని. అంటే దీని వెనుక పొలిటికల్గా చాలా ఇంట్రెస్ట్ ఉన్న అంశాలు చాలా ఉన్నాయి. మనం చూసాం గతంలో బీఆర్ఎస్ పార్టీ
అలాగే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో తెలంగాణలో నామరూపాలు లేకుండా చేయడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. దేనికంటే వాళ్ళ అస్తిత్వం కాపాడుకోవడానికి, వాళ్ళు ఎదగడానికి. సేమ్ అదే ఫార్ములాని మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి బీఆర్ఎస్పై అప్లై చేస్తున్నట్టు ఇక్కడ ఒక విధమైన డిస్కస్ అయితే జరుగుతుంది. అంటే అన్ని విధాలుగా ఒక పక్కేమో కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటికి రావడం లేదు, మరో పక్కేమో ఆల్రెడీ నిందితురాలుగా కవిత ఉన్నారు. ఇప్పుడు చాలా కేసుల్లో నిందితుడుగా కేటీఆర్ కూడా ఉన్న నేపథ్యంలో మళ్ళీ మనం చూసాం కవితను ఈడీ తీసుకెళ్ళింది, అరెస్ట్ చేసింది. అయితే ఎక్కడ కూడా తెలంగాణలో మూమెంట్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ కూడా చాలా వ్యూహాత్మకంగా కేటీఆర్ని కూడా లోపలేసేసి అంటే ఢిల్లీ తీసుకెళ్ళిపోయి ఈడీ కేసులో ఇరికిస్తే తమ స్పేస్ పెంచుకోవడానికి, అంటే త్వరలో ఇక్కడ ఈ హైదరాబాద్కు సంబంధించిన గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎలాగైనా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలని కలుగుతున్న నేపథ్యంలో గతంలోనే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే అధికారంలోకి వస్తామని బీజేపీ ఆశించింది, కానీ రియాలిటీ అది రాలేదు. అయితే ఈ నేపథ్యంలో తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, అంటే సింగిల్గా అయితే మేము రాలేం కానీ ఒక కూటమి కట్టి ఎలాగైనా అధికారంలోకి రావాలని రావడానికే చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈడీ కూడా చాలా ఆసక్తిగా, అంటే ఈ వంక దొరికింది కాబట్టి ఈడీ కూడా ఎంటర్ అయిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ మానసికంగా బీఆర్ఎస్ నేతల్ని దెబ్బ కొట్టడానికే అన్న ఒక లక్ష్యంతోనే ఈడీ ఎంటర్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అంటే త్వరలో జరగబోయే ఎన్నికల్లో, ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మళ్ళీ కూటమిగా మనం చూసాం. ఆంధ్రాలో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి అధికారాన్ని ఎలా కైవసం చేసుకున్నారో రేపు జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో కూడా భారీ ఎత్తున, అంటే మ్యాక్సిమం సీట్లు గెలిచి రేపటి త్వరలో రాబోతున్న ఒకవేళ 2027 కనుక ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో తమ సత్తా చాటడానికి బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతుంది. అందులో భాగంగానే ఈ రేస్కు సంబంధించి కేటీఆర్ కేసులో ఈడీ ఇన్వాల్వ్ అయిందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.